పనులు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఎన్నికలైన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 కోట్లకు పైన. అప్పుడే మళ్ళీ ఈ బారాసాహిద్ దర్గా కావచ్చు, వినాయక్ ఘాట్ కావచ్చు, అన్నిటికీ కూడా నిధులు రాసాగాయి. మరి ఇప్పుడు వచ్చిన నిధులు అప్పుడు ఎందుకు రాలేదయ్యా? అది కూడా ముఖ్యమంత్రి గారే ఇచ్చారు కదా. కానీ ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై ఈరోజు దాదాపు 12 లక్షల రూపాయలతో ఒక డ్రైనేజీ కాలువ నిర్మాణం కొరకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఒక కాలువ అవసరం అవుతా ఉందని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ అడిగిన దృష్ట్యా దాన్ని గుర్తుపెట్టుకొని మరి కార్పొరేటర్ అయినటువంటి సవంతమ్మ గారి సహకారంతో ఈ ప్రాంతానికి 12 లక్షల రూపాయలతో కాలువ నిర్మాణం చేయడానికి ఈరోజు అధికారులందరితో సహా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. మామూలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి చూశాం. ఎందుకంటే గతంలో 4 సంవత్సరాల కాలం అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు పనుల మీద దృష్టి పెట్టకుండా, నిధుల మీద దృష్టి పెట్టకుండా, ఎక్కడైతే స్వలాభం సొంత లాభం ఉంటుందో వాటి మీదనే ఆయన కేంద్రీకృతం చేసినందువల్ల ఎంతో ఎన్నో పనులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడిగినా జరగలేదు, నిధులు రాలేదు. నిధులు రాని కారణం కూడా చూశారు. బారాసాహిద్ దర్గా లాంటి పెద్ద ప్రదేశాలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వాళ్ళ మీద నమ్మకంతో అడగంగానే నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వాటిని మళ్ళీ ఎందుకు నిదానం చేసేశారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పనితీరు, ఆ పని చేసే విధానం చూసిన తర్వాత ఆ నిధులు ఆపు చేయటం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. అప్పుడే మళ్ళీ ఈ బారాసాహిద్ దర్గా కావచ్చు, వినాయక్ ఘాట్ కావచ్చు, అన్నిటికీ కూడా నిధులు రాసాగాయి. మరి ఇప్పుడు వచ్చిన నిధులు అప్పుడు ఎందుకు రాలేదయ్యా? అది కూడా ముఖ్యమంత్రి గారే ఇచ్చారు కదా. కానీ మన పద్ధతులు, మన ప్రవర్తనను ఎప్పుడైతే ప్రభుత్వం పరిశీలిస్తుందో ఇది ప్రమాదం అనే ఆలోచనతోనే ఆపేరయ్యి. మరి ఈ రోజు 4 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక 7-8 మాసాల కాలంలోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రావటం జరిగింది. ప్రతి నాయకులు గాని, కార్యకర్తలు గాని ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి అన్నా మేము మీ ప్రాంతాల్లో మేము పనిచేస్తాం, ఈ రోజు మా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిలబడుతున్నాడు, ఆయన ఆశీర్వదించండి అని అడిగే ధైర్యం తెగువ ఈ రోజు ఇక్కడ ఈ కార్యకర్తలకు వచ్చిందంటే కేవలం అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చిత్తశుద్ధే కారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సోదర నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన వైలెట్ పాడు పెద్దలకు, ముస్లిం సోదరులకు, గిరిజన సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేద మధ్యతరగతి వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబం గతంలో ఏదో కొంతమందికి లబ్ధి జరిగేది, ఈరోజు అట్లా కాకుండా ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చిన ఘనత మన ప్రభుత్వానిది. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇంకో పక్క అభివృద్ధిలో ఎక్కడా కూడా వెనక్కిపోకుండా ఈ 8 నెలల కాలంలో దగ్గర
150 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. మా పార్లమెంటు నాకుండే నిధుల్లో కూడా 11 కోట్ల రూపాయలు ఇక్కడనే ఈ నియోజకవర్గానికే కేటాయించడం కూడా మీ అందరు కూడా గమనించాలి. ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఎన్నికలైన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ దగ్గర మనకి 5 కోట్ల రూపాయలు ఈ 12వ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద జల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలను కానీ వాళ్ళ పనులను కానీ మీరు నమ్మవద్దని కూడా తెలియదు. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు చూశారు, ఈ 8 నెలలు చూశారు. అంతకుముందు నేను 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చూశారు. ఎవరైతే పని చేయగలరో, ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం ఒమ్ము కాకుండా పనిచేస్తారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.